పార్టీ అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయినాయి, మొత్తం సెటప్ గిటప్ అంతా రెడీగా అయిపోయింది. గెస్ట్లు కూడా పిలిచి పార్టీ టైం అయిపోయింది కాబట్టి అందరూ వచ్చేస్తూ ఉంటారు. మీరేంటి అలా చూస్తున్నారు? రెడీయా మీరు కూడా? జనరల్ ఏదన్నా పార్టీలో ఎంటర్టైన్మెంట్ గ్రాముల్లో ఉంటది, లేదంటే కిలోల్లో ఉంటది. కానీ వాళ్ళు సుధీర్ ఇచ్చే పార్టీలో ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో ఉంటది. ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ఎవరండి ఫస్ట్ గెస్ట్? ఏంటి ఏరి మనోళ్ళు? హలో, ఎవరు రాలేదు? లేట్ ఆ పార్టీకి? ఎవరు లేట్ కాదు, మీరే కక్కుర్తి పడి కొంచెం ముందు వచ్చారు. అందరూ వచ్చేస్తారేమో అని. రేపు 10ంటికి పార్టీ, మీరు 9:30కే వచ్చారు. వాళ్ళ పార్టీలో మాస్టర్ మనం చేసే అల్లరికి జనాలు విజిల్స్ కేకలు వేయాలన్నమాట. థియేటర్లోనే విజిల్స్ వేయించిన వాళ్ళం, ఇదో పెద్ద లెక్క. సరే మీరు వెళ్ళి కూర్చోండి మాస్టర్. ఇంకా న్యూ ఇయర్ కి రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నారు మీరు? నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ డాన్స్ మీదే అబ్బా. ఎంతమంది 8 ఉండేది, ఇప్పుడు డాన్స్ మీదే. నీలా కాదు. సర్లే ఎప్పుడైనా ఎందుకు లేదు, వెళ్ళండి. నెక్స్ట్ ఎవరు వస్తారు చూద్దాం. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటు ఉందిరా నారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయు ఎస్సు. నడుమును చూస్తే నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా బయలెళ్ళిపోతా, పంచల్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. ఏమైందన్నా? నువ్వు ఒక్కడే ఉన్నావంటే ఏదో ప్లాన్ చేసావు అనుకున్నా. మీరు ఇద్దున్నారంటే మా మీద ఇంకేదో ప్లాన్ చేసినారు. ఆగండి అన్న, మాట్లాడుకుందాం అన్న. కొంచెం అదేం లేదు, అలాంటి ఏం లేవు. ఏం లేవా? అయినా మీ వల్ల ఇదంతా. నా వల్ల, నీ వల్ల, మీ వల్ల, నీ వల్ల చంద్ర భయపడుతున్నాడు. మీ ఇద్దరి వల్ల. సరే అన్న, ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం ప్లాన్ చేశారు మీరు? పెళ్ళైన వాళ్ళు జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకున్నామని బాధపడేట్టు చేస్తా. పెళ్లి కాని వాళ్ళు జీవితంలో పెళ్లి జోలికే వెళ్ళకుండా చేస్తా. పెళ్ళి ఒక్కటేగా. సినిమా హీరోనా చాలా మారాడై బాబోయ్ 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 రే.
పార్టీకి అందరికంటే ఫస్ట్ రావాల్సిందే నువ్వు. ఇంత లేట్ ఎందుకైంది? ఏం లేదురా, యాక్చువల్ గా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్ళి వచ్చే వరకు లేట్ అయిపోయింది. 12 వెళ్ళండి ఇంటికి. లేదురా, ఆ? నువ్వేమన్నావు ఇంటి దగ్గర నుంచి అర్జెంట్గా వచ్చావని చెప్పు కదా, షూటింగ్ అవన్నీ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు లేట్ అయిపోయింది. అరే నువ్వు వేసుకున్న డ్రెస్ కి నువ్వు వేసే పంచులకి ఏమన్నా సంబంధం ఉందారా? డ్రెస్ వేస్తే లుక్ మారుతుంది, స్టైల్ మారుతుంది, పంచలంతగా మారుతాయరా? నిన్ను ఎక్కువసేపు ఉంచితే ఏదో అయ్యేటట్టుంది. శేఖర్ మాస్టర్ సూపర్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. సోఫా భలే ఉంది, భలే ఉంది. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరా గజగవనా. హాయ్ everybody. హాయ్ చంద్ర గారు. హాయ్ మాస్టర్. దిస్ ఇస్ శశి. ఎవరా శశి అంట? తెలీదురా, తెలీదురా. చూస్తుంటే అర్థం అట్లా అన్నయ్య అనుకుంటా. అవును నీకే, అవును నీకే. అరే మైండ్ ఏమన్నా పోయిందా? పార్టీకి వెళ్ళాలంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర గర్ల్ ఫ్రెండ్ దగ్గర అర్థం కదా. అవును అర్థం కదా, చూస్తే ఇంకా బయట ఉంది. వెళ్ళు. ఏంటది? నుయ్యి నుయ్యి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందా ఎవరు? రారా. హాయ్ రష్మి. హాయ్ సుధీర్. న్యూ ఇయర్ కదా, రెజల్యూషన్ ఏం తీసుకునే వాళ్ళ? తను ఏమంటే అది. Wow, that's very sweet of you. చెప్పిందిగా. అంటే నీకంటూ స్పెషల్ గా ఒకటి ఉంటది కదా. ఇప్పటి నుంచి రూమర్స్ అస్సలు పట్టించుకోను. ఏముంటుంది? నేను పట్టించుకొని అంటుంది ఇండైరెక్ట్ గా. పద ఇంకెందుకు. భయ ఒక చిన్న కూల్ డ్రింక్ తెప్తా. నన్ను కూల్ డ్రింక్ అడుగుతాడేంటాడు? నా కూడా తీసుకురా. రాంప్రసాద్. థ్యాంక్ యూ. అరే అందరూ కార్ సౌండ్ వచ్చింది, నువ్వేంటి ఆటో సౌండ్ వచ్చింది? కార్ వేసుకొస్తే మన కారే. మరి ఆటో సౌండ్ వచ్చిందండి. మన కారుకి ఆటో ఇంజిన్ వేయించాం. ఆటోనా? అరే ఆటో కొన్ని గొప్పతనం తెలుసా నీకు? ఏంటి? నువ్వు ఫ్లైట్ లో వెళ్ళావు అనుకో, ఫ్రంట్ సీట్ లో ఎవడు కూర్చుంటాడు? పైలట్ కూర్చుంటాడు. అరే బస్సులోనా డ్రైవర్ కూర్చుంటారు. కార్ లోనా మళ్ళీ డ్రైవర్ కూర్చుంటారు. కానీ ఆటో డ్రైవర్ ఒకటేరా, ఆడి సీట్ కూడా పక్కోడికి ఇస్తాడు, ఈ పక్కోడికి ఇస్తాడు. అవునరా, కరెక్టే. రాత్రికి ఇలా దూలుతూ ఉంటారు. ఆ కంగారులో ఎవరు ట్రై చేస్తా కూడా తెలియదు మనకి. అద్భుతమైన విషయం చెప్తాను. ఆటోలు గొప్పతనం, ఎంత గొప్పతనం అంటారు చెప్పు. నువ్వు ఆటోని పిలిచి బాబు చంద్రమండలం వెళ్దాం వస్తామన్నావు అనుకో, ఆడు రాను అని చెప్పడు. రిటర్న్ లో వచ్చినప్పుడు ఒకటే రావాలి, 100 ఎక్స్ట్రా అని అంటాడు. ఈ రోజు మనం ముగ్గురు కలిసి ఉంటాం, దానికి కారణం ఆటోరా. మన ముగ్గురు 3 టైర్లు రా. అరే మరి సన్నిగాడు? ఆడి స్టెప్ ని అవసరమైతే వాడతాం, లేకపోతే వెనక్కి పెట్టేస్తాం. సో అందుకనే మన ఆటో వల్ల మనం ఫోటోలు తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు ఆటో నమ్ముకొని ఉండాలి. సూపర్. జై ఆటో. జై. నేను ఆటో వాణ్ణి అన్నగారి వాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందం. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నావు? మీ ఇద్దరు బాధపడినట్టే చెప్తా. చెప్పు. ఇంకా ఆటో పని చేయడం మానేద్దాం అనుకో. కాంపిటీషన్ నిజం చేస్తావంటారు బాబు? నిజం. ఆల్రెడీ మహేష్ బాబు చేశారుగా. చెప్పి 1 మినిట్ కూడా అవ్వలేదు కదరా. కదా మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేము మహారాజులం.
మీరు కొట్టుకుంటారంటారా? గ్లాస్ తో అది కొట్టుకోవాల్సింది. గ్లాస్ లో ఏముంటది? మందు నిండా ఉంటది కాబట్టి చీజ్ కొట్టుకుంటాం. మా లోపల ఏముంటది? ఏముంది? మందే ఉంటుంది. ఇంతకీ మీ రెజల్యూషన్ ఏంటి? కొత్త బ్రాండా? అరే మావా మీకు దండం పెడతారా? రెజల్యూషన్ అంటే మందు బ్రాండ్ కాదురా. న్యూ ఇయర్ కి మీరు రెజల్యూషన్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు కొత్తగా? మందుని మనసుకు దూరంగా పెట్టాలనుకుంటున్నారా? ఏంట్రా మందు మానేస్తాను కొంప తీసి? ఎట్ట మాత్రం మనసు ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. మందు తాగితే ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఎంత డిస్టెన్స్ ఉంది చూడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను చిరు వ్యాపారస్తుల కుటుంబాలకు అండగా ఉండాలనుకుంటున్నా. చిరు వ్యాపారస్తుల కుటుంబాలు మంచిదే. అంటే ఎవరెవరికి? ఇప్పుడు మందు షాప్ ముందు చేపల వేపుడు బజ్జీలు వేసుకునే కుటుంబాలు ఉంటాయిగా, వాళ్ళకి అండగా ఉంటా. వెళ్ళండి, మీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ అంటే కొత్త బ్రాండ్ ఉన్నట్టుంది. చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసేరా, చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసేరా. వెల్కమ్ కార్తీక్. చిటిక మీద చిటిక వేసేరా. అన్నయ్య పార్టీ స్టార్ట్ అయిపోయింది కదా, స్టార్టర్స్ అవన్నీ ఇవ్వడానికి సర్వర్ వచ్చారా? మీ గురించి మీరు అడిగితే ఏం చెప్తాను రా? నేను అందుకే చెప్పా నీతో రానని చెప్పా. ఆడితే వచ్చాకంటే సర్వర్ గా మిగిలేవు. నువ్వు ఒక్కడే వచ్చాడు క్లీనింగ్ పోస్ట్ ఇచ్చేవండి. సరేరా. అరే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నారు? నేను ఇక్కడ నుంచి ఓవర్ యాక్షన్ మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరు టీం తీసేస్తున్నారు అయితే. అన్ని బాగున్నాయి కానీ మమ్మల్ని సర్వర్ అన్న మాత్రం బాగాలేదు. నచ్చలేదు. ఇది మన ఫ్యామిలీ పార్టీరా. ఏది చేసినా అందరం కలిపి చేయాలి. ఏ చేసినా థ్యాంక్ యూ సుధీర్. కరెక్ట్ గా పార్టీ స్టార్ట్ అయింది, మీరు వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా తప్పురా, ఎందుకంటే నేను వచ్చాక పార్టీ స్టార్ట్ అవుతుంది. సూపర్ డాడీ. ఈ న్యూ ఇయర్ కి మీరు తీసుకోబోయే రెజల్యూషన్ ఏంటి? ఏ రెజల్యూషన్స్ లేకుండా స్వేచ్ఛగా బతికేద్దాం డిసైడ్ అయ్యా. సూపర్ డాడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అభినయనేత్రి నటగాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. లిటరల్లీ ఎవరన్నా పార్టీకి అందంగా రెడీ వస్తారు, కానీ మీరు వస్తే పార్టీకి అందం వస్తుంది. ఏంటో మరి. స్టార్ట్ చేసాడు. అయినా అందరిలో నాకు తెలిసి మీతో పోటీకి ఎవరు రాలేరు మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీకు పోటీ ఎవరన్నా రావాలంటే అవతల పక్క కూడా అది మీరే అయ్యి ఉండాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నారు? నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటని ఎవరికి చెప్పకుండా ఉండటమే రెజల్యూషన్. అక్కడ మీరే పంచులు, ఇక్కడ మీరే పంచులు. మీరైనప్పుడు మేమన్నా వేయాలి కదా. మీకు దండం పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం, నా పార్టీ వచ్చినందుకు. త్వరగా స్టార్ట్ చేద్దాం పార్టీ. ప్లీజ్ ప్లీజ్. పిలవగానే పార్టీకి వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. పార్టీ స్టార్ట్ చేసే ముందు అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.
ఓకే రాజమౌళి సన్నీ మీ ఇద్దరికి ఇందాక సర్ప్రైజ్ ఇస్తా అన్నా కదా. సో పార్టీ స్టార్ట్ చేసే ముందు మీకు ఆ సర్ప్రైజ్ ఇచ్చి అప్పుడు పార్టీ స్టార్ట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ గా గ్లాసులు ఫోల్డ్ చేసుకొని పాకెట్లో పెట్టుకోండి, కోట్ పాకెట్లో. ఎందుకంటే నేను ఇచ్చే పార్టీలో మందు లేదు. ఏమైందిరా? మందు కావాలి. ఎవరికి? నాకు. ఎందుకురా? ఇక్కడ మందు లేకపోతే కిక్ వస్తుందా? రాదు. ఈ అందరిలో ఎవరికైనా మందు కలపడానికి వస్తుందా? రాదు. ఒక్కటి ఎగిరితంతే బయటపడితే మళ్ళీ మీకు అవకాశం వస్తుంది లోపల రావడానికి. ఎక్స్ట్రాలు చేయకుండా వెళ్ళి కూర్చోండి, మందులు కింద ఏం లేవు. December 31st మందు కావాలి. కానీ నా పార్టీలో మందు ఉండదురా. నేను నీట్ గా ఉంటా, అందరూ నీట్ గా ఉండాలి. అందరు నిజం అనుకుంటారండి బాబు. విందు ఉంది మందే లేదు, రేపు ఉంది వడక లేదు, రాగం ఉంది రమ్మే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? తప్పే చాలా ఉంది కానీ సరుకులేన లేదు. పార్టీ రంజ్ గా ఉంది కానీ పచ్చడంటూ లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? బాబాయ్ అరే ఈ పాట నీకు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, అదే నాకు ఇచ్చిన సంవత్సరం దాటుతుంటే. నీకు ఇస్తే ఏం చేసాడు రా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? తెలుసురా, అందుకే నీకు అంత పెద్ద పాట ఇవ్వలేదు, మందు కూడా ఇవ్వట్లేదు. మీరిద్దరు వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేయండి పార్టీలో. నేను చెప్తా కదా ఎలా ఎంజాయ్ చేయాలో. మీరు కూర్చోండి, చూడండి మీకు ఎంజాయ్మెంట్ ఎలాగో చూపిస్తాను నేను మందు లేకుండా. సో పార్టీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మా డాడీ నాగబాబు గారు మీరు చెప్పండి సార్, పార్టీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది మీరు చెప్తే దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా సరే ఒక పని కానీ లేకపోతే ఒక ఫెస్టివల్ కానీ లేకపోతే ఒక ఫంక్షన్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం సీనియర్స్ కి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. సో మన శేఖర్ మాస్టర్ రోజా వాళ్ళిద్దరితో ఒక సాంగ్, బట్ నాట్ రాజశేఖర్. ఓకే ఎనీవేస్ ఇవాళ బ్యూటిఫుల్ రోజా గారు అండ్ సీనియర్ మోస్ట్ శేఖర్ మాస్టర్ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరి చేత ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్. లెట్స్ వాచ్ ఇట్. ముకుందా కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ప్రియ కలిపేయమంట మృదు వదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నై కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా వాటేసిన వయ్యారమా తొలి ప్రేమ జల్లులే కురవాలంట పరువాల పంటలే పంటాలంట చెలిపొక్క సిగ్గు
నీతో మెరవాలంట కౌగిళ్ళ జాతర జరగాలంట అరే ఆకలి వేస్తే సోపులు ఇస్తా సోపులతోటి షాపులు ఇస్తా వదిలా సరసరి పలికేసేనా కృష్ణ ముకుంద కన్నే కృష్ణింద కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా మీరిద్దరు కలిసి డాన్స్ చేస్తే స్టేజ్ కి అందం వచ్చింది, ఈవెంట్ కి అందం వచ్చింది. సూపర్ Thank you, thank you, sir. ఫెంటాస్టిక్. డాడీ చెప్పండి ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? రోజా నేను శేఖర్ మాస్టర్ ని ఎవరు జడ్జ్ చేయగలరు? వెటరన్ హీరోయిన్ ఇంత బ్రహ్మాండంగా అంత బాగా డాన్స్ చేస్తుంది. శేఖర్ మాస్టర్ చెప్పక్కర్లేదు, ఎనర్జెటిక్ బ్రహ్మాండంగా చేశారు. రష్మి గారు మీకు ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? తను ఏదంటే అది. You tell now. అరే యూ టెల్ నా. Hey, that's okay. You go ahead. అవసరం లేదు, అవసరం లేదు. మీరు చెప్పండి. హలో, ఇక్కడ జడ్జిమెంట్లు నేను చెప్పడం ఆమె చెప్పడం మిగతా వాళ్ళు చెప్పడం కాదు. ఒక పెద్ద మనిషి వస్తాడు, అతని జడ్జిమెంట్ విని ఫైనల్ డెసిషన్. అదంతా ఊరికే సపోర్టివ్ జడ్జిమెంట్. ఇంకెవరు ఈ డాన్స్ చేయడానికి మనకు ఇంకోళ్ళు వస్తారు. ఒకళ్ళు సీక్రెట్ అబ్జర్వ్ చేస్తున్నా, ఆయన వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పార్టీకి వచ్చి మీరు మాకు సర్ప్రైజ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి సార్, రండి, మీరు రండి. Don't kill so many like this. Only once. విని నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వేంటి అమ్మకి షూటింగ్ అని చెప్పి పార్టీకి వచ్చావు? నీకే తెలుసు? మమ్మీ డౌట్ వచ్చి నిన్ను ఫాలో చేయమనింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినా నువ్వు మమ్మీకి ఫోన్ చేసి చెప్తావా? అవసరం లే, ఏ ఫోన్ ఆన్ లో ఉంది, మమ్మీ లైన్ లో ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకుంది, అందులో డౌటే ఉంది. నీకు డబ్బులు ఇస్తాను, బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోమన్నా. నువ్వు ఇలా చేస్తావా? ఏమి ఇచ్చినా ఏం ఉపయోగం మాస్టర్, డైరెక్ట్ గా లైవ్ లో వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఏమైనా చేయడానికి మళ్ళీ వీడియో చూపిస్తాడేమో అని చెప్పి. నువ్వు ఇలా చేస్తావని మమ్మీ నాకు ఇన్ని ఐస్ క్రీమ్లు కొనుక్కు. అది కూడా చేసిందా? అది హలో మాస్టర్, పిల్లల్ని హ్యాండిల్ చేయడం అది ఆర్ట్. నేను హ్యాండిల్ చేస్తాను చూడండి. ఏంటి ఆడపిల్లల్ని కాదు చిన్న పిల్లల్ని కూడా హ్యాండిల్ చేస్తావా? ఎందుకు మేడం మీకు నువ్వు చేసే పిల్లలు వేర్లే. ఇప్పుడు ట్యాకిల్ చేయాలా వదిలేయాలా వీడియో? ఇప్పుడు నాకు అవసరం. మరి ఎలా ఉన్నావు? బాగున్నా. నీకు మ్యాథ్స్ వచ్చా? 316 + 518 + 1670 ఎంతో వెళ్ళి ఇలా కలుపుకోనరా. ఆలోపు ఇక్కడ కూర్చొని పులిహార కలుపుకుంటావా? నెక్స్ట్ జనరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే ఏమంటావు, ఎక్కడి నుంచి వెళ్ళావు? మీ డాడీ మీద ఒక కన్నేసి ఉంచుతావు, అవును. ఇంకో కన్ను ఎవరి మీద వేస్తావు? నీ మీద. ఇక్కడ నీకు కూడా నేనే దొరికాను రా, నా మీద కన్నేస్తానంటావు. ఇగో మీ డాడీ మీద కన్నేసి ఉంచు, ఆ వీడియో ఇలాగే మీ నాన్న దగ్గర పెట్టానా, ఎవరితో మాట్లాడకుండా చూడు, అలాగనా అక్కడ కూర్చోనా. ఏమన్నా సరే అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. గుడ్ స్టార్ట్. బాబు గారు మీరు అన్నట్టే ఫస్ట్ రోజా గారు అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరితోనే మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాము. అండ్ నెక్స్ట్ మనం ఎంటర్టైన్ చేయడానికి మన పార్టీలోని చంద్రన్ వస్తానంటున్నాడు. yes రెడీ. ఓకే సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దేవాంతికం. ఎంతో మంది అమ్మాయిల్ని ముగ్గులో దింపగలను అనుకున్నా, కానీ గుమ్మం ముందు ముగ్గేస్తాను ఎప్పుడు అనుకోలే. అంతా రివర్స్ అయిపోయింది జీవితం. ఏ అమ్మాయిని వెళ్ళి పెళ్ళిని అడిగితే చాలా ఆమె దూరం పారిపోతున్నారు. ఏమన్నా నన్ను కాంట్రవర్సీతో ఫేమస్ చేశారు, కాపురానికి దూరం చేశారు కదా దరిద్రులారా. ఈ ఆర్ఆర్ఎస్ఆర్ నన్ను సంకనాకిచ్చేసింది. గాలి గాలిగా తిరిగి చివరికి ఆలి లేకుండా అయిపోయావా శిలక, నువ్వు ఆలి లేకుండా అయిపోయావా శిలక. ఇది నాది అన్నావు అది నాది అన్నావు శిలక, ఇది లేక అది లేక సంకనాగిపోయినావా శిలక.
చివరికి ముష్టోడు కూడా నా మీద ఇండైరెక్ట్ పాట పాడేసి వెళ్తున్నాడు. చీ నా బతుకు. అవలాపురం సంబంధం ఏమిటండి? మీకు అద్భుతమైనటువంటి అమెరికా సంబంధాన్ని చూసి పెట్టాను నేను. పంతులు గారు ఒక అమ్మాయిని నాకు ఒక సెట్ చేయండి నా పంతులు గారు. అమ్మాయిని సెట్ చేయడం అనకూడదు సుధీర్. ఒక మంచి సంబంధాన్ని చూపెట్టండి పంతులు గారు. అలవాట్ల పొరపాట్లే స్వామి. నువ్వు మ్యాజిక్ చేసి పావురాన్ని ఏదో చేస్తావు కదరా, ఆ పావురాన్నే మ్యాజిక్ చేసి నీ పిల్లాన్ని చేసుకోవచ్చు కదా. వాడిని వీడిని బతిలాటం ఎందుకని అడుగుతున్నాను. వాడితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు పంతులు. సర్లే గాని నువ్వు వాడు చెప్పు, అసలు నీకు ఏ జాతి స్త్రీ కావాలి? శంకిని జాతి స్త్రీ కావాలా, లంకిని జాతి స్త్రీ కావాలా, లేక పద్మిని జాతి స్త్రీ కావాలా? వాడికి ఆడ జాతి అయితే చాలరా నాయనా. జనరల్ వాటర్ కావాలా, మినరల్ వాటర్ కావాలా అని అడుగుతావేంటి నువ్వు? వాడు దాహంతో ఉన్నాడు, బోర్ వాటర్ పోసినా సాగేస్తాడంతే. సుధీర్ నేమ్ ఫేమ్ గురించి నీకు తెలియదురా? ఒక్కసారి పేపర్ లో ప్రకటన ఇచ్చాననుకో, అమ్మాయిలు నానక్రామ్ స్టూడియో నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు క్యూలు కడతారా? అది అరే దరిద్రుడా, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ రా నీ జీవితాన్ని సంకనాకిచ్చింది. అరే టీమ్ లీడర్లంతా పిల్లల్ని కంటుంటే నువ్వు మాత్రం కలలు కంటున్నావు కదరా దరిద్రుడా. ఏం బతుకురా నీది. అరే నేను ఫీల్ అవ్వకపోయినా ఆర్ఆర్ఎస్ ఫీల్ చేస్తారంటారా నన్ను? ఏంటి డాడీ ఇది? డాడీ డాడీ అంటూ నువ్వు పిలవడమే తప్ప నీవు డాడీ అయ్యావు చిలక. నువ్వు డాడీ గాలేవు రా చిలక, ఇక నీ బాడీ షెడ్కే రా చిలక. డాడీ ఇవన్నీ పక్కన పెట్టండి. సుధీర్ గ్రేట్ కమెడియన్ ఒక మాట చెప్పండి డాడీ. అర్థమైంది. నేను అడగగానే అందరికి పొలం మారిందంటే మీరు బాగా ఐక్యమత్యంగా ఉన్నారని నాకు అర్థమైంది. ఓకే ఓకే చెప్తా. సుధీర్ గారు మీ భాషలో చెప్పాలంటే మీకు ఒక మంచి సంబంధం సెట్ చేశానండి. అవునా? థ్యాంక్ యూ పంతులు, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి సమాధానం చెప్తాను పంతులు నేను. అమ్మాయి దీపికా పడుకునే. హలో పంతులు, నేను ఈవిడికి చేయితే ఆవిడ సిగ్గుపడుతుంది ఏంటి? ఆవిడే దీపికా పడుకుని. ఈవిడ దీపికా పడుకుని చాప వేసుకుని మూలను పడుకున్న వయసులో ఉంది ఆవిడ దీపిక పడుకునే ఏంటి ఆవిడ? అలా అనకండి సుధీర్ గారు, మీరే మా అమ్మని పెళ్లి చేసుకోవాలి. అమ్మా అవును మావయ్య, మా అత్తయ్యని మీరే పెళ్లి చేసుకోవాలి. ఎవడా నీకు మావయ్య? ఏంట్రా పై నాటకాలు చేస్తున్నా? ఆయన ఈ వయసులో ఆవిడకి పెళ్లి చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? మరి ఏం చేయమంటారు? రోజు అర్ధరాత్రులు లేచి బావి మీదకి ఎక్కి వీణ వాయించుకుంటూ ఎవరో రావాలి అని పాటలు పాడుతుంది. ఇంతలో పంతులు గారు వచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. సవరించే వయసు అనేది మాట్లాడతావు, వీణ వాయించుకుంటూ పాట పాడుతున్నావు. తొందర చేసుకో, తర్వాత ఆమె కూడా దొరకదు నీకు. తీగలు తెగిపోయినాయి మాస్టర్. ఇంకా అవును సార్, ఏం లేవు అక్కడ. ఏరా నీ కాపురం అడ్డంగా ఉందని చెప్పి దాన్ని వదిలించుకోవడానికి నన్ను తగిలించాలని చూస్తావురా నువ్వు? కమిషన్ కోసమే, నీ కాపురం కోసమే, నువ్వు స్వార్థం కోసం నీ సుధీరే దొరికారా దరిద్రులారా మీకు? ఈ సుధీర్ ఇది అవకాశం, ఇదన్నా వదులుకోకు. అంతేనంటారా సార్? అవును మావయ్య, మంచి జీవితాన్ని ఇవ్వండి మావయ్య. నువ్వు రామ్మా, నువ్వు రా. ఎల్లమ్మా, సిగ్గుపడకో. ఎల్లమ్మా, ఎల్లు దగ్గరికి వెళ్ళి తొందరగా. నీ తీగ మీద మన్నుబడా
బంగారం లాంటి సంబంధం ఇక నీతో ఫోన్ లో కదరా డైరెక్ట్ గా మాట్లాడతా. బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నావురా. నువ్వేదో పెద్ద హీరో అనుకున్నావా? హీరో నువ్వు అనుకోకూడదురా. ఒక సామాన్యుని నేను హీరోని. సామాన్యుడు ఇటు రారా నువ్వు. ఏంటి సైకో ఇలా ఉన్నాయంటారు దరిద్రుడా. అమ్మా ఇలా కొట్టేసాడేంటి? ఇంకా కష్టంలే మ్యారేజ్. కింగు నేనన్నావు హంగులే చేశావు బొంగులా మారావు శిలక. నువ్వు బొంగులా మారావు శిలక. అరే శిలక ఏంట్రా ఏంట్రా? ఏం లేదులే, నీ పాట బాగుందని పిలిచా అంతే. బొంగు నువ్వేం చెప్పేది నాకు కూడా తెలుసు బాగుందని. అది నాదనన్నావు ఇది నాదనన్నావు ఏది లేక పాయ శిలక. నువ్వు సంకరాకి పోయినావు రా శిలక. డాడీ ఇవన్నీ పక్కన పెట్టండి. స్కిట్ క్లైమాక్స్ వచ్చింది. ఒక మాట, సుధీర్ గ్రేట్ కమిడియన్ అని ఒక మాట చెప్పండి. ఇప్పుడు అర్థమైంది సమాజంలో నా మీద ఎంతమంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని. బాబు గారు అంటే నీ భవిష్యత్తు అంత దారుణంగా ఉంటుందంటే నాకే షాకింగ్ అవుతుంది. ఇప్పుడు నేను జాగ్రత్త పడి తీగలు తెగకుండా వెల్డింగ్ చేయించుకొని మరి జాగ్రత్త. ఇప్పటికైనా చెప్పండి డాడీ, నేను మంచి కమిడియన్ నేను. వినపడలేదా చెప్పాను, వాళ్ళ దగ్గులు వినిపించలే నీకు. బాగా చేసావు చంద్ర, ఆనంద్ బాగా చేసావురా, వెరీ గుడ్. సాంగ్ బాగా పాడావు జీవన్. వాడిని కొట్టాలి సార్ బయటికి వెళ్ళాక. వెరీ నైస్, వెరీ గుడ్. మేడం చంద్ర మంచి థీమ్ తీసుకున్నావు. ఈయనను పట్టుకున్నావు. ఈయన మీద ఎన్నైనా చేయొచ్చు అసలు సుధీర్ మీద. కానీ ఫన్ కోసం చేసినా నీ ఇమేజ్ అలా వెళ్ళిపోయింది సుధీర్. ఇది నిజమయ్యేలాగా ఉంది. ఏంటి మేడం మీరు? నువ్వు తొందరగా పెళ్లి చేయకపోతే అలాంటి అమ్మాయి వస్తుంది ఆ ఏజ్ లో. తీగని సవరించమని మళ్ళీ. అండ్ ఆనంద్ అయితే ఫ్రస్ట్రేషన్ లో ఫోన్ తీసుకొని రావటం చాలా బాగుంది. జీవన్ అయితే సైలెంట్ గానే మెత్తగా వాయించేసేలో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. శేఖర్ మాస్టర్ చాలా బాగుంది చంద్ర. నాకైతే సుధీరే కళ్ళ ముందు వస్తున్నారు చూసి నిజంగా బాధేసింది. అబ్బా మనసులో మాట చెప్పండి. నిజంగా మీరు చెప్పండి, ఆయన మనసులో మాట చెప్పండి. ఇదే నిజమయ్యేలాగుంది అనుకున్నా. రష్మి గారు నిజంగా బాధగా అనిపించింది. అవును, ఎంత చూసాం కెమెరాలో మేము స్కిట్ చేసినప్పుడు ఎంత బాధపడ్డారు. అంత బాధపడ్డారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నీకు ఒక మంచి అమ్మాయి రావాలి, నీ మనసు కదిలించాలి, నీ వీణా వాయించాలి. రోజా గారు మీరు చెప్పండి, నేను మంచి కమెడియనా కాదా? సరే నీ ఫీలింగ్ ఏంటన్నా? నా ఫీలింగే చేశానుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, సో వండర్ఫుల్ స్కిట్ చూసాము. దీని తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు రోజా గారు మీరు చెప్పండి. నాకైతే డాన్స్ చాలా ఇష్టం. మేము డాన్స్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారు కదా. అవును, ఎవరో కొన్ని డాన్స్ చేయమనండి, మేము చూసి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడంతా ఫ్లోర్ మూమెంట్ వేసే డాన్సర్లు ఎవరు లేరండి నాకు తెలిసి. మన స్మాల్ స్క్రీన్ కమల్ హాసన్ సీన గారు. నాకు డాన్స్ ఏమొచ్చు మేడం. మొన్న డీకి వచ్చాడు మేడం. ప్రియమణి గారు అడిగితే నా ఫేవరెట్ హీరోయిన్ మీరు, మీకోసం డాన్స్ అంటే ఏదైనా చేస్తా అది అని చెప్పని డాన్స్ చేశాడు. ఇప్పుడు రోజా గారు అడిగితే చేయవా? నిజమా? ప్రియమణి ఉంటేనే డాన్స్ చేస్తారంట సార్. మీరు నేనంటే ఎయిరంట సార్. వేస్తాను సార్, కానీ పక్కన ఎవరు లేకుండా సోలోగా అంటే అదోలాగా ఉంటుంది సార్. పక్కన ఎవరు ఉండాలి నీకు? ఎవరు కావాలి నీకు? అంటే అబ్బాయా అమ్మాయి ఎవరు కావాలి నీకేంటి? అమ్మాయి కావాలి. నువ్వే లేడిగడ్డ వేసుకొని నువ్వే జనగడ్డ రెండు చేసుకోరా. మళ్ళీ నేనే చూసుకోవాలరా టీవీలో. బాగుంటదిరా. ఏడి కావాలని చెప్పాలి కదరా. ఏమన్నంటే ఫ్రెండ్ అంటావు. ఆయన దగ్గర ఎంతమంది ఉంటారు? నీకు తెలిసిన వాళ్ళలో ఒకరిని పంపించు పాపం. ఒక్క నిమిషం ఆగండి. ఫ్రెండ్ అంటారు చెప్పరండి రా బాబు. ఏరా బాబు. హలో హలో, ఎవరు? నేను సుధీర్ మాట్లాడుతున్నా. ఏంట్రా ఆహా, మీకు వచ్చిందా? ఏం లేదు, నాకు చిన్న పని ఉంది ఇక్కడ స్టేజ్ దగ్గర రావాలి. ఫోన్ పెట్టరా, వచ్చేస్తున్నా. ఓకే ఓకే, బాయ్. వచ్చేస్తున్నారు, రెడీగా ఉండు. రెడీరా.
దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సుధీర్ ఇంకా పంపించలేదండి నువ్వు వీడిని ఏమో ఆడే ఉంటారంటున్నాడు మరి ప్రశాంతంగా డాన్స్ కూడా చేయనట్లేదు వీడు నాకన్నా ముందే ఫోన్ చేసినట్టున్నారు మీతోనే డాన్స్ చేసింది పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ దేనికి పిలిచావు నా ఫ్రెండ్ ఒకడు డాన్స్ చేయాలంట వాడికి పక్కన మంచి అమ్మాయి కావాలని చెప్పానంటే డాన్స్ ఫ్రెండా ఎవరు అయ్యో అరే ముసలి దారా సీనా సుధీర్ ఇంకా పక్క వచ్చే మీరు హ్యాపీ కదా ఫుల్ మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారుగా 2 కళ్ళు చాలట్లా మాకు చూస్తున్నాం టీవీ చరిత్రలోనే ఫస్ట్ టైం అబ్బాయిలు డ్యూయట్ డాన్స్ చేస్తే చూడబోతున్నాం మనం yes please అమ్మని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గోడు చాటు గుబ్బ తడిసే గుండె మాట గుట్టు తడిసే గోడు చాటు గుబ్బ తడిసే గుండె మాట గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
సార్ సీను నువ్వు మామూలుగానే ఎనర్జెటిక్ గా ఉంటావు, ప్లస్ డాన్స్ కూడా బాగా చేస్తావు. బట్ నేను బాను డాన్స్ చాలాసార్లు చూసాను. షీఈస్ వెరీ వెరీ గుడ్ డాన్సర్. Thank you, అసలు sir. టైమింగ్ గానీ గ్రేస్ చాలా బాగుంటది. సో నీకు మంచి పేరు దొరికింది. సో తన వల్ల నీ డాన్స్ మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల ఇంకా హైలైట్ ఉంది. చాలా జోష్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బాను డాన్స్. చాలా గ్రేస్ గా, చాలా క్యూట్ గా, చాలా అందంగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. 3 సాంగ్స్ ని కూడా అలా చించేసి అలా పడేశారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇంకా డాన్స్ గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద శేఖర్ మాస్టర్ మీ తర్వాత మేము ఎవరైనా మాట్లాడాలి అంటే అది నిజం కాబట్టి చెప్పా. కామెడీ గురించి మాట్లాడాలనుకోండి నేను మాట్లాడాలి. మొత్తం సింగులు ఉన్నారన్నమాట అయ్యేదాకా. డాన్స్ చెప్తే డాన్స్ అదని చెప్తాను, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తాను? నిజంగా రాదు మాస్టర్, నాకు ప్రామిస్, నాకు రాదు. సీరియస్ చెప్తే ఇంత బాగా చేసావు. రాదు అన్న మాట అనొద్దు. ఫస్ట్ స్టార్టింగ్ రాదు అని అంటావేమో, కానీ మంచి డాన్సర్ తయారయ్యావు కూడా. నెక్స్ట్ డి షోకి వెళ్ళొచ్చు నువ్వు కంటెస్టెంట్ గా. దానికి కొంచెం టైం పట్టిద్దిలే. తొందరగా మీకు కాంపిటీషన్ రాను, కంగారు పడకండి, హ్యాపీగా చేసుకోండి. బాగా నాకు ఎప్పటి నుంచో తెలుసు ఎక్స్ట్రాడినరీ డాన్సర్ తను, విత్ గ్రేస్. శ్రీదేవి గారిలో చూసేదే మనం అది, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చేసావు బాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మొత్తానికి అరే చంద్రన్న మాడతారట అన్న, నాతో మాడతారట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సో అందరికి నచ్చింది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ చంద్రన్న మీకు ఇస్తున్నా. మీరు చెప్పండి మీకు ఏం కావాలి నెక్స్ట్. శేఖర్ మాస్టర్ అండ్ రోజా మేడం ఎప్పుడూ డాన్స్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఈసారి డాన్స్ కాకుండా శేఖర్ మాస్టర్ ని రోజా మేడం ని కలిసి నీ పార్టీలో స్కిట్ చేసి నవ్వించమని చెప్పు. మాకు కొంచెం సపోర్ట్ కావాలి. రష్మి, విన్ను. డన్. గుడ్. సూపర్. ఓకే, దట్స్ ద స్పిరిట్. సో లెట్స్ వెల్కమ్ రోజా గారు అండ్ శేఖర్ మాస్టర్ విత్ దేర్ టీమ్. అందమైన బామలు, లేత తీగలు, ఇటుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చూడారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఏంటండి మేమందరూ ఇంత ఆనందంగా ఉందాం అనుకుంటున్నారా? ఇదంతా మా వార్డెన్ రానంత వరకే. హిట్లర్ కి లేడీ వర్జన్ అంటే మా వార్డెన్. నరకానికి వెళ్ళాలంటే ఎన్నో పాపాలు చేయాలంట, అవేమీ అక్కర్లేదు. ఈ హాస్టల్లో జాయిన్ అయితే సరిపోద్ది, రోజు నరకమే. ఏంటి రష్మి డల్గా ఉన్నావు? బాయ్ ఫ్రెండ్ కాశీ వెళ్ళొచ్చాడు. వెళ్తే మంచిదే కదా. కాశీ వెళ్తే ఇష్టం అయ్యేది వదిలేయాలి, తను నన్ను వదలలేదు, అందుకే బ్రేకప్ చేసుకున్నా. నవ్వాలా? అయినా నా బాయ్ ఫ్రెండే బెస్ట్ అబ్బా. నేను రోబో 2 డివిడీలు అడిగాను, వెంటనే తెచ్చిచ్చాడు. అది ఇంకా రిలీజ్ కాలేదు కదా. అంటే రోబో 1 డివిడీలు 2 ఇచ్చాడు. నువ్వేంటే కాలేజ్ కి వెళ్ళట్లేదు? క్లాస్ కి వెళ్తే లెక్చరర్ అర్థశాస్త్రమే చెప్తా అంటున్నాడు, మిగతా సగం మా బాబు చెప్తాడా, అందుకే వెళ్ళడం మానేశా. నవ్వండి. నువ్వేంటి ఈ మధ్య బయటికి వెళ్ళట్లేదు? బయటికి వెళ్తే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారంట, అందుకే వెళ్ళట్లేను. ఎందుకు ఆపుతున్నారు? హెల్మెట్ లేదు కదా. అయితే హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా. ముందు బండి కొనుక్కోవాలి కదా. ఏంటే నువ్వు మెలికలు తిరుగుతున్నావు? నా కాబోయే వాడి గురించి ఆలోచిస్తున్నాను. అబ్బో ఎలా ఉండాలో. పెళ్ళైన తర్వాత ఎవరిని గోక్కుండా ఉంటే చాలు. అయితే సుధీర్ని పెళ్లి చేసుకో. ఎందుకు? ఇంకా గోక్డానికి ఎవరు మిగలలేదు. తాట తీస్తా లేడీస్ హాస్టల్, దీనికి వార్డన్ నేనే. ఆడపిల్లని ఎవరైనా ఏడిపిస్తే చెప్పుతో కొడతారు, కానీ నేను 10 తరాలు చెప్పుకునేలా కొడతాను. నువ్వు తక్కువ దానివే కాదు రోజు, నువ్వు అలాంటి దానివే. సముద్రంలో ఉండేది అలా, సాంప్రదాయమైన అమ్మాయిల్ని తయారు చేయడమే నా కళ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎక్కడికి పంపిస్తాను. అవును, మన అమ్మాయిలు ఏం చేస్తున్నారు? 2 2 4 2 3 6. నువ్వు దీని మీద ఎక్కి చదువుతున్నావు ఏంటి? అంటే హైయర్ స్టడీస్ కదా మేడం, అందుకే. చూడు అమ్మాయిని చూడు ఎంత బాగా చదువుకుంటుందో. ఏం చేస్తున్నావు తల్లి? ఉద్యోగం సంపాదించడానికి కష్టపడి చదువుతున్నాను మ్యామ్. చూసి నేర్చుకోండి. అవును, ఉద్యోగం వచ్చాక ఏం చేస్తావు? మొన్న ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది మేడం, కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏంటా కండిషన్? అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం వదిలేయాలని. ఉద్యోగం వదిలేయాలని ఫస్ట్ సంపాదించాలి కదా, అందుకే కష్టపడి చదువుతున్నాను.
మేడం మేడం నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఏంటమ్మా? ధైర్యవంతులు అంటే ఎవరు మేడం? పగలు నిన్ను చూసి రాత్రి ప్రశాంతంగా పడుకుంటారే వాళ్ళే నిజమైన ధైర్యవంతులు. మేడం చచ్చిపోయింది మేడం. అందుకే నీకు పంచులు ఇవ్వద్దని వాళ్ళకి 100 సార్లు చెప్పింది. మేడం కుక్క చచ్చిపోయింది. కుక్క ఎలా చనిపోయింది? మా అమ్మ వెళ్తూ కుక్కని బంగారంలా చూసుకోమనింది. నేను అది తీసి లాకర్ లో పెట్టాను. ఈసరికి చచ్చిపోయింది. మొదటి పంచు చచ్చిపోయినప్పుడే ఆపేసి ఉంటే ఈ రోజు ఈ పంచు కుక్క చావు చచ్చేది కాదు, అది లాకర్ లో. నాకు కంప్లైంట్ ఉంది మేడం. ఏంటా కంప్లైంట్? పైనుంచి నీళ్లు కారుతున్నాయి. నువ్వు హాస్టల్లో చేరేటప్పుడు నీకేం చెప్పాను? 24 hours వాటర్. ఎక్కడి నుంచి వస్తే ఏంటి వాడుకో. మీరు వెళ్ళి చదువుకుంటుండండి, నేను వచ్చేస్తాను. ఓకే మేడం. ఆల్రైట్ బై మేడం. పేమెంట్ పెంచినట్టున్నారు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. డాడీ క్రికెట్ ఆడదాం డాడీ. క్రికెట్ ఎందుకు నానా? బాగా చదువుకొని డాడీ లాగా మంచి పేరు తెచ్చుకున్నానా? మంచి పేరా? స్కూల్లో టీచర్ నన్ను తిడుతుంది. ఎందుకమ్మా? నీకు కూడా మీ నాన్న బుద్ధిలో వచ్చాయని. ఎవర్రా? ఎవరా టీచరు? ఫోన్ నంబరు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను. నువ్వు వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ నంబర్ తీసుకుంటున్నావా డాడీ? డాడీ నాకు ఐస్ క్రీమ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్. ఏయ్ ఊరుకో, పద్దాక డాడీ 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 అని. అమ్మాయిలు ఎవరు నన్ను చూడకూడదని నాకు పెళ్ళిందని చెప్పి ప్రతిసారి పద్దాక నువ్వు డాడీ 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 అంటావు. ఇప్పుడే చెప్తున్నా విన్ని, ఇంట్లోనే నేను నీకు డాడీని, బయట ఫ్రెండ్ ని. సరే శేఖర్ రా ఆడుకుందాం. శేఖరా? ఫ్రెండ్ అన్నా ఇవన్నీ కామన్. చల్ చల్ చల్. అలా కాదు, స్టెప్ వేసి వెయ్యాలి. ఓ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా. అయ్యో నేను అనింది బాల్ స్టెప్ వేయమని. శేఖర్ ప్లీజ్ తే శేఖర్ ప్లీజ్ తే శేఖర్ శేఖర్ ప్లీజ్ తే శేఖర్. బాల్కు అంటానులే నాన్న ప్లీజ్ నీకు. తే శేఖర్ శేఖర్ ప్లీజ్ శేఖర్. యో లేడీస్ హాస్టల్ రా. ఐ డోంట్ లైక్ గర్ల్స్, ఐ హేట్ గర్ల్స్. సరే నీకేం కావాలి? బాల్ కావాలంతేనా? ఇప్పుడు గోడ ఎలా ఎక్కాలి? ఆ పక్కన చైర్ ఉంటుంది, దానికి గోడ ఎక్కడమే. ఎన్ని గోడలు దూకేవేంటి? మీ తర్వాత ఏదన్నా. శేఖర్ మాస్టర్ ఒక్కసారి ఇటు తిరగండి. శేఖర్ బాల్ వద్దు శేఖర్ రా శేఖర్. ఇప్పుడే కనపడింది నానా. ఒకటి కాదు 3 బాల్ తీసుకొస్తాను నీకోసం. 3 బాల్ తీసుకొస్తాను నీకోసం. మాస్టర్ మీరు నా ఫేవరెట్ మాస్టర్, ప్లీజ్ నాతో కలిపి ఒక స్టెప్ వేయరా. మాస్టర్ మీ ఫోన్ నంబర్ మాస్టర్. ఫోన్ నెంబరు ఇప్పుడే ఉంలే, నేను తర్వాత తీసుకుంటానులే మాస్టర్. పర్వాలేదు. ఒక స్టెప్ మాస్టర్ మాతో పాటు. ఓకే సో ఉత్తరం ఉప్పు మిదిండే దక్షిణం కంచి కొట్టిండే తూర్పు తుక్కుర బిండే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. మీరెవరండి? వార్డెన్ని. ఓకే అయినా పర్లేదు. అయ్యో ఎవరు పురుషు? సిగ్గు లేదు నీకు? ఆడపిల్లల హాస్టల్ కి గోడ దూకొస్తావు. మేడం అలాంటి వాడిని కాదు మేడం. బాల్ పడిందని బాబు అంటే బాల్ కోసం వచ్చాను మేడం. ఏంటి? శేఖర్ నీకు చాలా చెప్పా, నువ్వు కొరియోగ్రాఫర్ వి యాక్టర్ కాదు. ఒరేయ్ నువ్వు ఉండరా రే. మేడం నాకు పెళ్లి కూడా అయింది మేడం. నాకు కొడుకు కూడా ఉన్నాడు మేడం. ఎక్కడున్నాడు వాడి పిల్లు? తీసుకొస్తాను మేడం. నీకేమవుతాడు రా? ఫ్రెండ్ డాడీని కదరా అది ఇంట్లో. అరే ఇప్పుడు అలాంటి ఏం కాదు, డాడీననే చెప్పు నువ్వు. సారీ డాడీ, నీ మాట జవదాటం డాడీ. ఏంటి నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లోని కూడా చెడిపేస్తావా? మేడం నిజంగా ఏం తెలియదు మేడం. ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలియదు మేడం. అలాంటి వాడిని కాదు మేడం. బాల్ పడింది, బాల్ తీసుకోవడానికి వచ్చాను మేడం. జబర్దస్త్ ఇంకో టీం లీడర్ దొరికారు.
నిన్ను ఊరికే వదలకూడదు. మిమ్మల్ని ఏమన్నా అన్నాడు అతను? నన్నైతే అసలు రోజు టార్చర్ పెడుతున్నాడు మేడం, నా ఇంట పడుతున్నాడు మేడం. నన్నైతే పెళ్లి చేసుకో ఒకటే నేనా? నన్నైతే నేను లేకుండా చచ్చిపోతా అంటున్నాడు అబ్బో మేడం. నిన్నే నిన్ను కాల్చి పడేయాలి. ఇతను ఎక్కడ పోకుండా చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. అబ్బా లేడీస్ హాస్టల్, ఇవాళ లేడీస్ హాస్టల్లో ఎవరో ఒకళ్ళని పడేయాలి. ఇవాళ ఈ లవ్ లెటర్ వేస్తే అమ్మో ఇదేంటి ఎవరు వాటర్ వచ్చినట్టుంది. ఏంటది? ఏమో మేడం పైనుంచి పడింది మేడం. ఇది పైనుంచి పడిందా? లవ్ లెటరు? లవ్ లెటరా? మరి నా పేపర్ పెన్ను తీసుకొని రాసాడు మేడం. రే అది ఎప్పుడు జరిగిందిరా? వాస్తు బాగుంది, ఇప్పుడు నీకు వాస్తది. ఏం రాశాడు చదవండి. నిన్ను చూస్తే ఆగట్లేదు మది, నీ కోసం ఎదురు చూస్తున్నా గది. అలల్కి లేదు అలుపు, తినిపిస్తా నీతో పులుపు. మీరు ఒప్పుకుంటే సరే, లేకపోతే మీ మేడం కి ట్రై చేసుకుంటా. మీకన్నా మీ మేడమే కత్తిలాగా ఉంది. అలా అనలేదు మేడం. ఎదురుగా ఉన్నానుగా, ఇప్పుడు ప్రపోజ్ చేయి. గన్ను పెడితే ఫీలింగ్స్ ఎలా వస్తాయి మేడం? అవునా? కమాన్ ఇప్పుడు ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయి. మనం గన్ను ఉంటేనే ఫీలింగ్స్ వస్తుంది అనుకుంటా మేడం. నిన్ను మేడం వద్దు మేడం. ఏంటిది? ఇది చిన్నప్పుడు సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ తూనీగా హత్తిందో తిందియం తొందర రోజా. ఎలా ఉన్నావు శేఖర్? చాలా బాగున్నాను రోజా. నాకు తెలుసు నువ్వు మంచోడమనే. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. లేడీస్ హాస్టల్ ఎక్కడికి రా, నేరుగా వెళ్ళిపోతున్నావు. అంటే లేడీస్ హాస్టల్ గోడ దూకిన బ్యాడ్ నేమ్ నాకు వద్దు మేడం, అందుకని డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. నేనున్నానని తెలిసే వచ్చావా? వచ్చిందే మీ గురించి మేడం. వాళ్ళ మొహాలు చూస్తారా ఏంటి అసలు ఎంతకి? దేనికి వచ్చావు? ఆటోకి వచ్చా మేడం. మొత్తానికి సూపర్ గా నవ్వించారు. ఫెంటాస్టిక్. బాబు గారు ముగ్గురు అమ్మాయిలు బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మాకు ఆరో టీం లేదు. హలో రోజా భలే శేఖర్ అని చెప్పి ఒక టీం ఫామ్ చేస్తే బాగా చేసావు రోజా. నవ్వించారు శేఖర్ మాస్టర్. అంత నవ్వించండి మాస్టర్. డాన్స్ చేసి భలే చేసాడు మాస్టర్ అనిపిస్తావు. కామెడీ చేసి నవ్వించావు. థ్యాంక్ యూ సార్. కానీ చాలా బాగా చేసావు. రియల్లీ ఎంటర్టైన్. వెరీ గుడ్. సూపర్ రోజా భలే చేసావు. చంద్రన్న మేడం పర్ఫార్మెన్స్ చూడడం ఫస్ట్ టైం. సినిమాలో చూసిన ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదు. నా చిన్నప్పుడు చూసిన. నిజంగా మేడం థ్యాంక్ యూ మేడం. మీ పర్ఫార్మెన్స్ మా అందరికి ఆడియన్స్ కి చూపించి మాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. దట్ వాస్ వండర్ఫుల్. అండ్ విన్నీ పర్ఫార్మ్ చేయడం నిజంగా సూపర్. విన్నీ కూడా ఇరగదీసి అవతల పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ విన్నీ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. ఇక్కడ అయిపోయింది అనుకోద్దు. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు మ్యాటర్ ఏంటి అనేది. నా పార్టీకి వచ్చారు కాబట్టి ఇలా మామూలుగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సర్ప్రైజ్. Welcome Richi garu, welcome. And that's Rashmi's best buddy. Rashmi. She's just overwhelmed. Hello Richi. Advance happy new year. Oh, thank you. Same to you. Hello surprise nadi. అంటే జనరల్ గా ఐ ఆల్వేస్ కెప్ట్ మై పర్సనల్ లైఫ్ వెరీ ప్రైవేట్ అన్నమాట. ఐ నెవర్ రియలీ Actually, you know, she might present herself like this very strong and very poised and things like that. But inside, she is soft as hell. If somebody, you know, every vachi koncham baga maatladte, Rashmi melt అయిపోతుంది. తన అలాగా అన్నమాట. చాలా సాఫ్ట్ లోపల. ఆ రేళ్ళు ముందు కలిసి ఉంటే బాగుండేది. ఇవన్నీ తెలియక ఏదో చేస్తున్నాం మేము. When we were in school, we finished our 10th standard. She had already started working. Oh. Okay? Which I'm very, very proud of her.
వెల్ నేను రిచి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. వి బీన్ ఇన్ స్కూల్ టుగెదర్. Can you guess where Rashmi? Where is Rashmi? ఏ ఇక్కడ వైట్ డాట్స్. Yeah, that's me. అవునా? అప్పుడే బాగున్నావు. అబ్బా అబ్బా రిచి గారు, రష్మి గారికి ఏమైనా నిక్ నేమ్ ఉందండి? Her pet name at home is Tutu. టుట్టు. అప్పుడు ఎప్పుడో పెట్టి అదే పిలుస్తున్నారు ఇప్పుడు దాకా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ రిచి గారు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూ ఇయర్ మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. Thank you so much for giving this amazing surprise. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. Thank you for the lovely surprise. Thank you. ఓకే, సో ఫస్ట్ సర్ప్రైజ్ ఎంత బాగుంది అని అంటే గనక నెక్స్ట్ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో మీరే చూడాలి. సో హియర్ వి గో, లెట్స్ వెల్కమ్ ది సెకండ్ సర్ప్రైజ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో. ఈయనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు, చాలా బాలమెరుపు. అతను చూసి నా ఏజ్ గెస్ చేయకండి దయచేసి. అతను మొన్నే రంగేసాడు. ఇతను ఆల్రెడీ ఎప్పుడు రంగుతూనే ఉంటాడు. ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అజయ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఏదైనా ఎమోషనల్ గా ఎప్పుడైనా చెప్పుకోవాలని అజయ్ అండ్ వెంకటేశ్వరరావు, మా జమీరు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరు ఇదేంటంటే సర్వోదయ కాలేజ్ చదివేటప్పుడు, బిఆర్ కాలేజ్ చదివేటప్పుడు ఎవ్రీ వీక్ ఒక హాఫ్ బాటిల్ తీసుకుని సీక్రెట్ గా ఎవరు చూడకుండా మందు కొట్టి జెంట్లీగా ఇంటికి తల పైకి ఎత్తేవాడు. మా అమ్మకి నేను సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు, నేను అప్పుడప్పుడు తీసుకుంటాను. సో అలాంటి మెయిన్ నా స్నేహితులు అంత గొప్పగా మేమందరం కలిసి అజయ్ గారు. నా బాబు వెరీ చదువులో బాగుండేవాడు, కానీ కొంచెం అట్లా సందులు సాయంత్రం అయితే అట్లా తిరగడం. అంటే ఆయనకు అన్ని తెలుసు, ఏ ఇళ్లలో ఎవరు బాగుంటారు, ఏ ఇళ్లలో ఎవరు బాగుంటారు. ప్లీజ్. నా గురుతుల్యుడు అతను, అతని వల్లే నేను నేర్చుకున్నాను తీసుకోవటం. మీరంతా ఇప్పుడు పెట్టుకున్నారు సుడిగాల్ సుధీరు, సునామీ సుధాకర్. చదువుకునే రోజుల్లో వీడి పేరు ఉప్పెన. అద్భుతంగా ఉండేవాడు మనిషి, ఆవేశంగా. 77 నుంచి మేమిద్దరం క్లోజ్ గా మూవ్ అవడం. మెడ్రాసులో ఉన్నప్పుడు నేను ప్లాట్ఫామ్ పైకి ఎక్కితే అప్పుడు ఆయన భుజం పైన చేసేవాడు. అంటే ఆయన లెవెల్ కి నేను అందను. కంగారు పడతారు. ఒక్క అరే స్టూల్ తంటారా చెప్తా ఇట్లండి. ఇది ప్లాట్ఫామ్. నేను ఎట్టుంటే ఆయన భుజం చేస్తాడు. ఇప్పుడు నాకు ఈక్వల్ గా ఇటు పోయేవాళ్ళము. సార్ ఇప్పుడు హక్ చేసుకోండి సార్, మీకు స్టూల్ అయిపోయింది, మీకు హక్ చేసుకోవడానికి. మిమ్మల్ని ఏమనేవారు, వాళ్ళ నిక్ నేమ్స్ ఏంటో చెప్పండి. నేను కొంచెం చప్పిగా ఉండేవాడిని. నాకు ఒక పేరు క్రీమ్ బన్నం. మంచి ఎర్రంగా క్రీమ్ బన్ లేదని ఇదేం పేరు రా బాబు అనుకున్నాను. సార్ మీ అందరి కోసం కొన్ని పిక్స్ వస్తాయి. ఇద్దరు ఖైదీలు తీసుకెళ్తారు, ఇంకొక బంది పోట్లాగా ఉన్నాం. అయితే నేను నాకు దాదాపు 30 సంవత్సరాల పైన అయి ఉండొచ్చు. సూపర్. థ్యాంక్ యూ గైస్. నాకు కూడా చాలా సర్ప్రైజ్ మా ఫ్రెండ్స్ తో కలవడం. సార్ మీరు కాలేజీలో చేసిన ఏదన్నా ఒక చిన్న కాలేజీల కంటే కూడా కాలేజీలో కన్నా చెన్నైలో రెగ్యులర్ గా బోట్ క్లబ్ కి వాకింగ్ కి జాగింగ్ కి వెళ్ళేవాళ్ళం. అంటే క్యాలరీస్ ఏ విధంగా డిక్రీజ్ చేయాలి, దాన్ని ఇంక్రీజ్ చేయాలి దానికి జాగింగ్ వాకింగ్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పార్క్ షట్టర్ ఎదురుగా అమ్మా నాన్న వైన్ షాప్ ఉండేది. ప్రపంచంలో ఎక్కడ అలాంటి పేరు ఉండదు, అమ్మా నాన్న వైన్ షాప్. ఒకరోజు అమ్మ బాధపడుతుందని చెప్పి ఒకరోజు అమ్మ కోసం, ఒకరోజు నాన్న బాధపడకూడదు నాన్న కోసం.
వాట్ ఏ ఫ్రెండ్షిప్, బాగా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ వెల్కమ్ ద థర్డ్ సర్ప్రైజ్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్ట కలిసున్నాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. ఆడు మనుషులు కనిపించి ఇన్నేళ్ళు అయిపోయిందిరా. వెల్కమ్ మ్యాగీ. థ్యాంక్ యూ సో వెల్కమ్. హైదరాబాద్ మా పిన్ని మా బాబాయ్ తర్వాత నా ప్రపంచం మ్యాగీ. నన్ను ప్రతి ఆఫీస్కి కానీ ప్రతి టీవీ ఛానల్ కానీ ఇండస్ట్రీ మొత్తం చంకలో ఎక్కించుకొని తిప్పిన వ్యక్తి మ్యాగీ. ఎక్కడో నాగోల్లో ఒక చిన్న రూమ్ లో చెప్పు అది చెప్పు. ఈడు సారథి స్టూడియోలో పరిచయం అయినప్పుడు కేకా సినిమా అప్పుడు మన ఫామ్ హౌస్ ఉందిరా అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు అనమాట. ఇప్పుడేమో ఫామ్ హౌస్ అంటే చాలా బాగుంటదేమో, పెద్ద స్పేషియస్ గా ఉంటదేమో, లోపల గుర్రాలు 2 ఉంటాయేమో, లోపల మంచి చాలా బాగుంటది సెటప్, స్విమ్మింగ్ పూల్ అంతా సెటప్ ఉంటుంది అనుకున్నాను. వెళ్ళా 300 గజాలు 4 చెట్లు, అక్కడ వచ్చి 2 రూములు, దానికి డోర్లు ఇనప డోర్లు వేసి టక్కా 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 అంటే ఉంటుంది. లోపల కరెంట్ ఉండదు, ఏం ఉండదు. డోర్ లేని బాత్రూమ్ ఒకటే సైడ్ మూల, దాంట్లో దున్నపోతులు పెట్టినా మేమున్న 2 ఒకటే. అది ఫామ్ హౌస్ అనమాట. ఫామ్ హౌస్ నుంచి చాలా ఊహించుకుని వెళ్ళా. వెళ్ళగానే ఒక పెద్ద ఆర్ఆర్ వచ్చింది వెనకాల. బట్ ఆ ఫామ్ హౌసే మాకు షెల్టర్ ఇచ్చింది. తర్వాత నేను ఇటు వచ్చేసాను, వాడు డైరెక్షన్ ఫీల్ వెళ్ళిపోయాడు. అండ్ తర్వాత ఇప్పుడు కలిసేటాడు. ఇప్పుడు నీ వర్డ్స్ లో సీన్ గారి గురించి. ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఇంత స్థాయికి వచ్చినా, ఈ పొజిషన్కి వచ్చినా వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఆ డోర్ లేని బాత్రూమ్ వాట్ ఎవర్, అది 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాం సార్. ద బ్యూటిఫుల్ మెమరీ అయితే తెలిసి ఉంటుంది. మేమైతే గోవా ట్రిప్స్ ఫుల్ గా మందేసిన ఫన్నీయెస్ట్ పార్ట్, వీళ్ళిద్దరితో ఎప్పుడైనా మందేసాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేసేది రాయచూర్లో. ఎక్కడికి బయలుదేరామని అంటే ఇటు చెప్తాడు, అరే గోవాకి చెప్పాం కదా రాత్రి మందాయినప్పుడు చెప్పాను కదా గోవాకని అంటే. మేము అందరం ఎవరికాడే ఎమోషనల్ అయిపోయి, అరే నిన్ను మిస్ అవుతున్నా అంటే మనకి బ్రేక్ కావాలరా, ఏం చేద్దాం గోవా వెళ్దాం రా అన్నారు అని. మళ్ళీ దాని తర్వాత కూడా ఒక అరగంట సేపు తాగి ఎవరికాడు పడుకుండిపోయాడు. పొద్దున్న లేచి చూస్తే కారులో ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, గోవా తీసుకెళ్ళిపోతున్నాడు సార్. అండర్వేర్ వెళ్తున్నారు సార్. I swear it's really wonderful having you, Maggie. Thank you so much. దట్ ఈస్ సుధీర్, దట్ ఈస్ సీను. అక్కడ టీ షర్ట్ లో ఉన్నాడు, చెయ్యి విరిగిపోయింది. కానీ అంత చెయ్యి విరిగిన తర్వాత కూడా సార్ హీ కేమ్ టు దట్ ప్లేస్ అండ్ హీ హెల్ప్డ్ ఆల్ ఓవర్ దట్. సరే ఇప్పుడైనా ఎందులే కానీ లెట్స్ వెల్కమ్ టు సెకండ్ నెక్స్ట్ సర్ప్రైజ్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. వాసు గారు హాయ్ అండి. చెప్పండి, శేఖర్ మాస్టర్కి మీకు ఎలాంటి అనుబంధం, ఎప్పటి నుంచి అనుబంధం, ఆయన చేసే ఘోరాలు? ఘోరాలు ఏం లేవు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అది అప్పుడే స్టెప్పులు వేసేవారా కాలేజీ నాటిలోని? కాలేజీ నుండే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం బీర్ తాగిందంటే ఇద్దరం కలిసి. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కి ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ కూడా వెల్కమ్ చేద్దాం. నానేడ గుడతని కేటన్నా, నా నెట్ట గుంటని కేటన్నా, నా నీటి సేతని కేటన్నా, సిర్రాకు పెట్టకన్నాయ్. నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, జల్లికెన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలాయి అయితే నీకేటన్నాయ్. ఉలులాయి లాయి మహూ జులాయి, ఉలులాయి లాయి మహూ జులాయి, ఉలులాయి లాయి మహూ జులాయి, ఉలులాయి లాయి మహూ జులాయి. సార్
ఒకరితోనే చచ్చిపోతున్నాను సార్ ఇక్కడ. ఎవరు చెప్పండి. కిరణ్ ఆడేది తెలియదు. ఇదేం ఫ్రెండ్షిప్ సార్ ఇంత పర్ఫెక్ట్ గా ఉంది. హైదరాబాద్ లో రాజు మాస్టర్ అని, లారెస్ మాస్టర్ అని, అమ్మ రాజశేఖర్ మాస్టర్ అని. ఫస్ట్ ఎవరు కావాలంటే వీడి పేరే చెప్తారు. మాస్టర్ గారి గురించి ఏమన్నా చెప్తారా? ఆయన ఎలాగా ఉండేవారు, ఏంటి చేసిన నాటీ పనులు? నాటీ పనులు అంటే ఏం చేసేవాళ్ళు? కాదు కాదు, నిజంగా చెప్తాను. నాటి అంటే లేదు, ఇక్కడికి వచ్చిందా దాన్ని చెడగొట్టింది సుధీర్. నేను అలా అంటుండని కాదు, నేను మంచిగా ఉంటే అలా మార్చి నా బిహేవియర్ అలా కాదు. సీరియస్ మీరు నన్ను అంటున్నారు 3 ఏళ్ళు. మేము ఎప్పుడు కూడా పని మీదే ఉండేది కానీ చేస్తా, వేరే దాని మీదకి వెళ్ళేది కాదు. అందుకే యు గైస్ ఆర్ నంబర్ 1 టుడే. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మీరేనా? అదే అది ముక్కాల ఫెర్రీకి వెళ్ళినప్పుడు. ఓహో, ఆ స్టెప్ అప్పుడే మొదలెట్టారు మీరు. ఈయనేనా టవర్ లో ఉంది? ఈడే టవర్. ఏ బాబోయ్, ఎక్కడున్నారు ఇక్కడ? లాస్ట్ స్టైల్ కనబడట్లా. అచ్చా సూపర్ మాస్టర్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీ ఫ్రెండ్ తో కూర్చి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సుధీర్ అండ్ హిస్ టీమ్. ఏంట్రా, ఏంటి సంగతులు ఏంటి? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంట్రా? న్యూ ఇయర్ కదా, ఏదో చెప్పు. ఏం లేదు అని చెప్పా కదా. ఎందుకంత చికాకున్నా? ఎవడు ఫస్ట్ చేసి అడుగుంటుందండి. ఏమైందిరా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది అడ్వాన్స్ ఏది? ఇది అడ్వాన్స్ ఏది? రే, నీకు విషయం చెప్తాను రా. మనం లవ్ చేసిన అమ్మాయి ఇంకోటి ఎవరితో క్లోజ్ గా ఉంటే మనకి ఎలా ఉంటుంది చెప్పు? మన ఇద్దరం కలిపి లవ్ చేసాం ఒక అమ్మాయిని. అరే, మనం లవ్ చేసిన అమ్మాయి అంటే మన ఇద్దరం కలిపి చేసింది కాదురా. నేను లవ్ చేసిన అమ్మాయి అని చెప్పాను. ఓహో, ఎందుకు ఈ మ్యాటర్ చెప్పు. వాళ్ళిద్దరు అలా కూర్చోడం నాకు నచ్చలా. వాళ్ళిద్దరు కూర్చొని నచ్చలేదు. రష్మి, నుడివైపు వచ్చి నడువ వెళ్ళు. రష్మి నేను చాలా ఇష్టపడ్డారా? రష్మి నువ్వే కాదు, చాలా మంది లవ్ చేస్తున్నారు. అరే, వాళ్ళందరూ ఇష్టపడడం వేరు, నేను ఇష్టపడడం వేరురా. నా ఫేస్ చూడరా, నా ఫేస్ జెన్యూనిటీ కనబడట్లేదా? జెన్యూనిటీ దానికి మీనింగ్ తెలుసా? హలో, జెన్యూనిటీ అంటే సుధీర్, సుధీర్ అంటే జెన్యూనిటీ. అందరికి పెంచారు పేమెంట్లు అయితే. రాత్రి పబ్కి వెళ్ళావు కదా? అవును, వెళ్ళాను. ఇంటికి 3కి వచ్చావు కదా? వచ్చాను. మొత్తం నీరసం కనిపిస్తుంది, జెన్యూనిటీ కనిపించాడు ఫేస్ లో. నీరసం జెన్యూనిటీని కవర్ చేసినట్టుందిరా. నువ్వు వాళ్ళిద్దరిని విడదీస్తే నీ కోసం నేను ఏదైనా చేస్తాను. పక్కా? పక్కా ప్రామిస్. ప్రామిస్. ముందు స్పెట్స్ తీర చూడలేకపోతున్నాను. అందగాడుగా పుట్టడం తప్పైపోయింది. వద్దు, స్పెట్స్ పెట్టుకో. డైలాగ్ కన్నా స్పెట్సే బెటర్. ఫోన్ వస్తుంది. హలో, ఏంటండి? ఫారర్ ఒక అతను మా ఈవెంట్ వస్తున్నాడు. ఓకే ఓకే, ఇక్కడ ఎవరన్నా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి వస్తున్నాడు. అచ్చా, అతను అక్కడ ఆస్కారా? ఓహో, ఓకే సార్, ఓకే. రే, ఈటీవీ వాళ్ళు ఫోన్ చేశారా, మన ఈవెంట్ గా ఎవరో ఫారినర్ వస్తారంట. ఇక్కడ ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళకి అవార్డులు ఇస్తారంట. మీ పేరేం పేరు సార్? Oscar. ఓహో, ఆస్కర్ మాస్కర్. Nice meeting you. Nice meeting you. Show me the hand. దీనికి వచ్చాడు మనడు. మనం ఇక్కడ బాగా ఎవరైనా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఆస్కర్ అవార్డు ఇస్తారు. Actually, your team had a wonderful performance. Get up singer. Yeah, I'm a huge fan of him. That's very good performance. వాడి ఓవర్ యాక్షన్. సరే, మీరు కూర్చోండి. Yeah, this is my awards. ఓకే, యూ సిట్. రే, ఈ సంగతి పక్కన పెట్టి కానీ రష్మి పెట్టడానికి మంచి ఐడియా చెప్పరా. అరే, అమ్మాయిలతో మంచిగా జోకులు వేసాం పడిపోతారా? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ రష్మి దగ్గరికి వెళ్ళి, రష్మి నీ హెయిర్ చాలా బాగుంది.
ఆ తర్వాత నువ్వు ఏ షాంపూ వాడతావు అని అడగాలి అంతేగా. ఇలాంటి ఏదో ఆటో పంచ్ చేస్తే పేర్లు అర్థమైందా? మంచి పంచులు వేయాలి, ఏదో ఆటో పంచులు నువ్వు. నాకు ఈ ఆటో పంచులు అంటే గొప్ప చిరాక, నాకు నచ్చ ఆటో పంచులు అంటే. అది ఇలా పెర్ఫార్మెన్స్ చేస్తే ఇస్తారన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టరా, నాకు మంచి ఐడియా చెప్పేవాళ్ళు కావాలి, అట్లీస్ట్ నువ్వు కాపోయినా. మన గురుగారు శేఖర్ మాస్టర్ పిలుస్తారా? ఇంకో కొంచెం అమ్మాయి శేఖర్ మాస్టర్ ఫాస్ట్ ఫాస్ట్ ఆయన ఐడియా చెప్తారు, లేకపోతే అగ్రెస్కి వెళ్ళిపోతారు, అదే అర్థం కాదు. సరే పిలు. మాస్టర్ మన సుధీర్ కొంచెం లవ్ ప్రాబ్లం ఉన్నాడు, అమ్మాయిలు డీల్ చేయడంలో మీరు బాగా దిట్ట కదా, కొంచెం అమ్మాయితో మాట మనం సెట్ చేయండి. అమ్మాయిలా? అమ్మాయిలా? ఓం శ్రీ ఓం శ్రీ. What did you say? Tell me again. నాకు అమ్మాయిలంటేనే Come on, put your hands together. I'm ready. Congratulations, Mrs. Shaky Master. సుధీర్, నువ్వే కదా అమ్మాయిల విషయంలో బాగుంటావు, నన్ను అడుగుతున్నావు ఏంటి? నేను ఎప్పుడన్నా అసలు అమ్మాయిల దగ్గర నుంచి చూసానా? Whoa, oh my God, I'm getting this award. Oh, what a shock. Come on, get it. Yep. నాకు తెలిసి నీ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వాలంటే రోజు గారు కరెక్ట్ రా, ఒకసారి రోజు గారు తెలిసి మాట్లాడేసి వస్తాను, మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? ప్లీజ్ ప్లీజ్. రోజు గారు ఎంత అందంగా ఉన్నారు. నేను ఎప్పుడూ అందంగానే ఉంటా, మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటా. మేడం మరి ఈ లిప్స్ ఎవరు రెడ్గా అంటే అది న్యాచురల్ గా వచ్చాయి మేడం అవి? అరే రష్మి చూడరా, నువ్వు ఏం మాట రష్మి చాలా అందంగా ఉందరా. రష్మి మేకప్ ఏం వాడుతుంటావు, ఏ కంపెనీ వాడుతుంటావు నువ్వు? మేకప్ అదేంటి? Congratulations, the most saved beautiful Rashmi extra turbo, that's anger. He never uses makeup, that's one most toppest top. ఎక్సెప్టెన్స్ స్పీచ్ మళ్ళీ అవార్డు ఇచ్చారు కదా. త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి, నాకు అమ్మాయిలు ఎక్కువసేపు ఉంటే నేను ఉండలేను. ఏంటోరా ఆ వాటిలో నీకు వస్తున్నా నాకు వస్తున్నట్టు ఉంది. రే లాభం లేదురా. లాభం లేదా? ఏ వ్యాపారంలా? సారీ. బుద్ధి గడ్డి తినేదో టక్కని ఫోన్లే, నాకు రావాల్సిన నీకు వచ్చిన సంతోషం. రష్మి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆడవాళ్ళు చెప్తే ఉండగానే మన రోజా గారితో గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇప్పిస్తాను రా. రష్మి పక్కన కూర్చున్నాడు, వెళ్ళట్లేదు, మీరే గట్టి వార్నింగ్ ఇచ్చి ఎలాగైనా పంపించండి మేడం. నేనా వార్నింగ్? ఎవరినైనా తిట్టగలనా?
నిజమే, నాకు అసలు మాట్లాడటం రాదు. సడన్ గా తిట్టమంటే ఎలాగా? నిజం. Nagari Mike, Zil Brass, so many people crowd. నాకేం అర్థం కావట్లేదు. Okay, when you go outside, so many people. అందరికీ నమస్కారం, బాగున్నారు? థ్యాంక్ యూ సో మచ్. రోజు నా చేతులు అయిపోయాడు. రే గెటప్ సీను ఏమైందిరా? వాడు మా చెల్లెలకి లవ్ లెటర్ రాశాడు. వాడు కనపడితే ఉంటది. No. I can't believe this. Get up, Srinu. అవును. He's a god. He's a yoga master. వాడికి ఇవ్వండి మొత్తం. He's a god. He's a yoga master. He's always puja swing. Get up, Srinu. Yeah. ఇప్పుడు అర్థమైందా? నీ అవార్డులు తీసుకొని నువ్వు మూసుకొని వెళ్ళిపో అని అర్థం. రోజా గారు. సో అందరికి ఆస్కార్లు ఇచ్చిన మా గెటప్ సీన్కే మొత్తం ఆస్కార్లు వచ్చేసాయి. ఎన్నో గెటప్స్ చూసాం. సో ఇదొక వెరైటీ గెటప్, చాలా ఫన్నీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేస్తాను. సీను గురించి ఏం చెప్పినా ఇంకా అదే ఉంటుంది, అదే రీల్ తిప్పుతున్నట్టు ఉంటుంది, తిప్పుతున్నట్టు ఉంటుంది. ఈజ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్, సూపర్. సో ఎంటర్టైన్మెంట్ లో మనం నెక్స్ట్ వెళ్ళబోతుంది దేనికంటే, హలో ఎంటర్టైన్మెంట్ అంటున్నావు, ఎప్పుడే యాడ్ చేస్తున్నావు ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటో నేను చెప్పనా? ఎట్లుంటది? చక్కని బాటిల్ తోడుంటే ఆలు చిప్స్ తింటుంటే అంత కదా ఫుల్, ఇక ఆ జేబులు అవ్వునంట నిల్లు. చిన్న చిన్న పెగ్గులో నా స్వర్గం ఉందిలే, బంగు గింగు ఎందుకంట 90 ఉంటే తాగుతుంటా. అరే మందులోకి చీకులింక స్టప్పు ఎందుకు, సున్నా ఉంటే చాలునంట, గోడ ఉంటే నాకుతుంటా. నిజంగా నువ్వు ఈ పాట పాడి నన్ను ఎంత ఎంటర్టైన్ చేసావో, దీనికి మించి నేను ఇప్పుడు తెచ్చే వాళ్ళని చూసి నన్ను ఒక్కడే ఎంటర్టైన్ చేసావు కదా, వాళ్ళని చూస్తే మీరు అందరూ ఎంటర్టైన్ అవుతారు అనమాట. అలాంటి వాళ్ళు తెచ్చి పాడిస్తాను నేను. ఇప్పుడు రాజ్మౌళి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు ధనుంజయ్, లిప్సిగా అండ్ మనీషా విత్ థియరీ బ్యాండ్. We spent the weekend getting even. We spent last night making things right between us. And now it's all good, babe. Roll that Blackwood, babe. Play me close. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తీరనాళ్ళే. గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మంలోకి హోళీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నాను. Girls like you around, guys like me to someone come through. I need a girl like you, yeah. Girls like you around, guys like me to someone when I come through. I need a girl like you, yeah. I need a girl like you, yeah.
ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హర్ని హల్లుగురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం Everybody! Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gonna do my hair, put my makeup on. It's Friday night and I won't be long till I hit the dance floor, hit the dance floor. I got money, no I ain't got cash, but I got you, baby. Baby, I don't need all of us to have fun tonight. Baby, I don't need all of us to have fun tonight. I don't need no money as long as I can feel the beat. I don't need no money as long as I can feel the beat. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే పొద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు హాలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవారు ఆ తాడే తమ బురితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడైతే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే పొద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు The club isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, drinking fast and then we talk slow. Come on, start up a conversation with just me and trust me, give it a chance. Now take my hand, stop it when the man in the jukebox and then we start to dance. And now sing like, girl, you know I want your love. Your love is handmade for somebody like me. Come and now follow my lead. I may be crazy, don't mind me. Say boy, let's not talk too much. Grab on my wrist and put that body on me. Come and now follow my lead. Come and now follow my lead. I'm in love with the shape of you. Oh, push and pull like a magnet too. Although my heart is falling too. I'm in love with your body. Last night you were in my room, and now my bed sheets smell like you. Every day discovering something brand new. I'm in love with the shape of you. I'm in love with your body. I'm in love with your body. I'm in love with your body. I'm in love with the shape of you. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూల కోసుకుంటే సందుకాడ చందమామ చూసుకుంటే సొక్కుకాడి దిబ్బకాడ సంగ జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ సబ్బు గ్లాసులు ఎట్టుకుంటే సాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముత్యమున్న ముక్క పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గాడు గాజులేసి చేతులేమో గల్లుమ సీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు తెత్తుకుంటే అద్దాలను చూసుకుంటే నాకు నేనే ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబాబ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబాబ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పిల్లి సల్పుతుంటే ఉప్పమా ఉప్పమా అంటే ఉదడు టమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉప్పమా ఉప్పమా అంటే ఉదడు టమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ
మంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. Nini sani sani dani sa ga sani dani sa మగ మగ సని ద దని సా సాని ద మగ మదని సా saga maga mada madani da madani sa సమ్మగ గద్ద మన్ని ద గ మదని సా దాదని ని ద ద మగ మదని సా dani sa 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 dani sa sa dani sa ga sa sa dani sa ga dani sa ga dani sa ga dani sa da ni 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 da ni 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 da ni da ni da ni da ni da maga madani sa ni ni da ni da maga madani sa ga ni sa ga dani sa ga dani sa ga ma ma maga mada maga da maga maga dani sa ga dani da dani sa ga ma maga dani sa ga dani dani sa dani sa ga dani sa ga ma maga maga dani dani sa ga dani dani sa pa sa sani ba maga sani pa sa Panisa, di ma panisa, ma panisa di ma di pa ma di sa di. Sa 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 na pa ma. Ma pa da da pa ma pa da da pa ma pa da da pa ma pa sa da. Pa ma pa sa. Pa ma pa da ri. Sari ni sari ni sari ni sari ni sari sa da sari pa da sari ma pa da sari di ma pa da sari sari ma pa da sari pa ni sa ga pa da ri ma pa sa ga ma ni sa ma ga sari da ma ga ma పాట పంచామృతం. వాణి నరాలు సాధించిన పాట పంచామృతం. ఇప్పటిదాకా పార్టీ బాగుంది, మీ రాగానే ఎనర్జీ తోడైంది, మామూలు లేదు, అధిక మేళ అంతకు మించుందన్నమాట. సూపర్ గైస్, సూపర్. స్పెషల్లీ ఈ బ్యాండ్ గురించి చెప్పాలి. థియరీ బ్యాండ్ అని చెప్పని వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాండ్స్ ఇన్ హైదరాబాద్. అండ్ నేను వీళ్ళ గిగ్స్ అన్నిటికీ వెళ్తా ఉంటామాట. వీళ్ళు ఎక్కడ ప్లే చేస్తే అక్కడికి వెళ్ళడం నాకు అలవాటు. అండ్ ఐ స్పెషల్లీ లవ్ అంటే ఎంటైర్ బ్యాండ్ అందరూ బాగా ప్లే చేస్తారు, బట్ నాకు బాగా ఇష్టమైంది సాయి మాట ఆన్ వైలిన్. సాయి, అండ్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్. నా పేరు సాయి, వయలినిస్ట్. మార్క్ bass and keyboard మీద, and along on the guitars, and Tarun Vishal on the drums. Thank you so much for this opportunity. Thank you so much. Thank you so much. బాబు గారు, నేను వీళ్ళ టీం ఒకసారి పూరి జగన్నాథ్ ఆఫీస్లో ప్లే చేసినప్పుడు చూసాను. చాలా బాగా చేస్తారు, ఎస్పెషల్లీ ఆ వయలినిస్ట్ చాలా బాగా చేస్తారు. అండ్ ఆయన కీబోర్డ్ మొత్తం అందరు ఈ నలుగురు చాలా బాగా ప్లే చేస్తారు. మన కోసం అది కూడా చేయడానికి రెడీగా ఉన్నది. ఒకే ఒక సాంగ్ ఓన్లీ వయలిన్ మీద. మా డాడీ కోసం ఒకసారి మీరు
బేసిక్ గా ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ తోటి అంత అద్భుతంగా చేస్తాను. అందుకనే చాలా చోట్ల ఈ సక్సెస్ అవుతున్నాయి. వీళ్ళని చూడటానికి హోటల్స్కి వెళ్తారు చాలా మంది. వాయిలిన్ యాక్చువల్ గా డల్ గా ఉంటుంది. యాక్చువల్ నాకు తెలిసి ఆ వాయిలిన్ మీద ఆయన అసలు స్పీడ్ అనేది అబ్బా చిన్న సైజు కున్నాకుడి వైద్యనాథ్ అలా వాయించాడు ఆయన. నైస్ అండి సాయి గారు, ఆల్ ది బెస్ట్. రష్మి గారు మీకు ఎలా అనిపించింది? ఫ్యాబులస్. నేనేం చెప్తానబ్బా, సంగీతం అనేది ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా న్యూ ఇయర్ ని మరీ ఇంతగా స్పెషల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ థియరీ బ్యాండ్. రోజా గారు. ధనంజయ్ గారు, మీరు మీ టీం మొత్తం కూడా ఈరోజు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. అండ్ 31st నైట్ సో అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా మీ సాయి గారు అండ్ తరుణ్ గారు. సో వీళ్ళిద్దరైతే లాస్ట్ లో చేయటం వల్ల ఫస్ట్ చేసిందంతా మర్చిపోయాం. అసలు ఆ విధంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగా చేశారు అందరూ. మాస్టర్ గారు. ధనంజయ్ గారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. తీసుకొచ్చి మా బాగా ఎంటర్టైన్ చేసినందుకు. ఎస్పెషల్ వైలెన్ సాయి గారు నిజంగా అంటే నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత నేను చిన్నప్పుడు వైలెన్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే బాగుండేదని. నిజంగా అదొక ఆర్ట్ కళ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి. ధనంజయ్ గారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అందరినీ చూస్తుంటే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే చాలా సార్లు మేము పాడిన ప్రతి పాట కూడా చాలా ఎంజాయ్ చేసి మాకు మంచి కమెంట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. నా కెరియర్ ఈటీవీతోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు ఈటీవీ షోస్కి వచ్చినా, ఇలాంటి మీ అందరితో షోస్కి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బికాస్ ఈటీవీ వల్లే టుడే ఐఎమ్ ఏబుల్ టు సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సార్ చెప్పినట్టు మాకు సింగర్స్ కి కూడా ఒక లైవ్ బ్యాండ్ తో పాడాలి, లైవ్ గా పాడాలని చాలా ఉంటది యాక్చువల్ గా. అండ్ ఎస్పెషల్లీ షోస్ చేసినప్పుడు కూడా చాలా సార్లు మేబీ ఈవెంట్ మేనేజర్స్ వర్ ఎవర్ రిక్వైర్ us to sing with tracks. సో మాకు లైవ్ బ్యాండ్ తో పాడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో మేము కూడా అలానే ఫీల్ అవుతాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే we were able to do that today. So thank you. సో మన పార్టీలో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే బ్రో 1 సెకండ్. రష్మి పెళ్లిలో ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుందేమో. యా, నీకు ఇలాంటివి ఇష్టమా? యు లైక్ ఇట్? ఆఫ్ కోర్స్ ఐ లవ్ ఇట్. గో అహెడ్, కమ్ ఆన్. యు లైక్ ఇట్, ఇట్స్ ఓకే, ఫైన్. ఇదే కాకుండా ఇంకెన్నో వేసుకోవచ్చు. వావ్, యు జస్ట్ లైక్ ఇట్? అబ్సల్యూట్లీ. సూపర్. ఒక లిస్ట్ తయారు చేద్దామా? ఫెంటాస్టిక్, డు దట్. I'll make a list. హలో, మీరు ఎన్ని ప్రోగ్రామ్ పెట్టుకున్న యాంకర్ మాత్రం మావాడే. యా, డోంట్ ఫర్గెట్ దట్. ఆఫ్ కోర్స్ అది కూడా లిస్ట్ లో రాసుకుంటా. ప్రసాద్, నేను యాంకర్ ఏంట్రా? పేమెంట్ మాడతాం, కంగారు పడద్దు. ఇప్పుడు దాకా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నావు ఆ సమయం రానే వచ్చేసింది. సో ఇంకేం మాత్రం ఆలస్యం లేకుండా కొత్త సంవత్సరం గెలిపోవాలి కాబట్టి ఇట్స్ టైమ్ టు పార్టీ. లెట్స్ కట్ ద కేక్. కమ్ ఆన్. దట్ వాస్ యమ్మీ కేక్. కేక్ రెడీ అయిపోయింది. కేక్ చూసారు ఎంత బాగుందో. రష్మి పెళ్లికి కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి కేక్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను లిస్ట్ లో నోట్ చేసుకుంటా. ఇందా నుంచి పెళ్లి 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 అని చెప్పారు అంటారు. అదే 6 ఏళ్ల నుంచి ఇక్కడ నేను ట్రై చేస్తున్నావు. నువ్వు వచ్చి మధ్యలో పెళ్లి చేసుకుంటానంటే ఎలాగా? నాతో రష్మి పెళ్ళేంటి? నా పెళ్లికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్మిని ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి గోలా? రష్మి, వాట్ ఇస్ దిస్? నిన్నే యాంకర్ గా పెట్టుకోమని తీసుకొని వచ్చాను. నీ యాంకరింగ్ చూపించడానికి తీసుకొని వచ్చాను. వి ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. ఐ యామ్ సో సారీ. మరి నువ్వు ఇంత చీప్ మైండెడ్ నారో మైండ్ అనుకోలేదు. కేక్ తినేసి దొబ్బే ఇక్కడి నుంచి. అనుమాన పక్షితో ఇంకా కష్టం, వదిలే. ఎంత అపార్థం చేసుకున్నారా? ఏంట్రా? ఆకు తిను లేకపోతే కేకు తిను. సారీ కూర్చోండి. అనవసరంగా నేను పార్టీ టైం స్పాయిల్ చేసినట్టున్నా. అమ్మో, టైం అయిపోతుంది. సో లెట్స్ జెంటిల్మెన్, కమ్ ఆన్, లెట్స్ జాయిన్ ఫర్ ది కేక్ కటింగ్. 10 seconds more. 10 9 8 7 6 5 3 2 1 Happy New Year. ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. చలో చలో హీరన్న చలి ఆవు కరో జోడర బండి లై ఆవు చలో చలో హీరన్న చలి ఆవు
only once.